లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్గా వస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోవటం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవటం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే Feb 14th ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. సో మన ఓటీటీ వాళ్ళతో కూడా చెప్పాం Feb 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఆ ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్కి వేయాల్సి వచ్చేదేమో. బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు. విశ్వక్ గారు సార్, లైలా గెటప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్గా కనిపించారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా? చేస్తాను సార్. ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తా సార్. మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది. మీకు ఎవరితో చేయాలని? నాకెవరితో చేయాలని లేదు సార్. అదైతే క్లియర్గా ఉన్నా నేను. ఓకే, నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చా. ఓకే ఓకే. అయితే లైలా గెటప్లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? అదే సార్, ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఒక్కడిని ఉండడం, మిగిలిందంతా అందరూ కష్టపడ్డాడు. మామూలుగా సెట్స్లో 400-500 మంది 500 మంది సాంగ్ షూట్లు అవి అయినప్పుడు ఆ గెటప్లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే. బట్ అది కూడా నాకు తెలిసి ఒక 2-3 గంటలు సెట్ అయిపోయినా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి గారు, ఈ మధ్య కాలంలో అడక్కడక్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు, అడగనివ్వండి. ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి. సార్, లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సార్ ఫిల్మ్కి. ఇఫ్ యూ సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హ్యావ్ నాట్ సీన్ మీ ఎనీవేర్. సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది. ఐవ్ టేకెన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు. సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ్. డైరెక్టర్ గారు, కామాక్షి వస్తా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించకపోవడానికి కారణం ఏంటండి? లేదు, చూపించకపోవడానికి కారలేదండి, అది సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపేమంతే. ఓకే, థ్యాంక్ యూ. విశ్వక్ గారు, అక్క అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, మరి కిడ్స్ కూడా చూడొచ్చు. విశ్వక్ సేన్కి కిడ్స్ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో 18+ లేకపోతే అందరూ చూడొచ్చా? ఇక్కడైతే చిన్నపిల్లలు లేరు కదా, ఎవరు? మనందరం చిన్నపిల్లలం కదరా. డెఫినెట్లీ సెన్సర్ ది సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయిపోండి అందరూ. నేనైతే సినిమా తీసాము, సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ని అందరూ ఫాలో అయిపోండి. పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్. ఇప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము ప్రీ రిలీజ్కి పిలుస్తారు. ఇదే అట్లేం లేదు, హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. ఇంకా 50 సినిమాలు తీయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో. సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కదా. సో అట్లేం లేదు, ఇట్స్ అ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ వెన్ దే కమ్ ఫర్ అవర్ ఫిల్మ్, ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లా ఉండిద్దాం. ఇట్లాంటి భయపడితే భయపడతారు నెక్స్ట్ టైం. అందుకు ఎవరైనా పిలవాలన్నా రావాలన్నా. సాహు గారు చెప్పండి.